నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. ఇది కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెడుతూ చేసిన ప్రకటన. సంక్షేమం మాటల్లోనేనా లేక చేతల్లో ఉందా? సంక్షోభం నుంచి రైతును సంక్షేమం దిశగా తీసుకువెళ్లాలంటే ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలేంటి? సగటు సాగుదారుడి డిమాండ్ ఏంటి? ఇవాల్టి నేలతల్లిలో చర్చిద్దాం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బడ్జెట్ ద్వారా రైతులను ఆకర్షించే ప్రయత్నం చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధే ప్రథమ ప్రాధాన్యమని ఆయన లోక్సభలో ప్రకటించారు. రైతు సంక్షేమమే ధ్యేయమన్న జైట్లీ 2022 నాటికి రైతు ఆదాయం రెట్టింపు చేసే దిశగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ ఏడాది 11 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు అందించనున్నట్లు వివరించారు. అంతేకాదు కౌలు రైతులకు కూడా పంట రుణాలు ఇవ్వనున్నట్లు జైట్లీ ప్రకటించారు. ఎన్నికల వేళ రైతులకు వల. రైతు సంక్షేమమే లక్ష్యమని ప్రకటన. రైతు ఆదాయం రెట్టింపుకు చర్యలు. 42 ఫుడ్ ప్రాసెసింగ్ పార్కుల ఏర్పాటు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. 585 అగ్రికల్చర్ మార్కెట్లను ఈనాంకు అనుసంధానించామన్న ఆయన ఇప్పటివరకు 470 మార్కెట్లను అనుసంధానించామన్నారు. మిగతా వాటిని వచ్చే 2 నెలల్లో అనుసంధానిస్తామన్నారు. 22,000 అగ్రికల్చర్ మార్కెట్లలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు. ఎంపిక చేసిన క్లస్టర్లలో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామన్న జైట్లీ ఇందులో మహిళా సంఘాలను ప్రోత్సహిస్తామన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో 8% వృద్ధి నమోదు అవుతుందన్న కేంద్ర మంత్రి ప్రధానమంత్రి కృషి సంపాదన యోజన పథకం ప్రభుత్వానికి అత్యంత ప్రధానమైనదని ప్రకటించారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులను ఆకర్షిస్తున్నామన్న ఆయన ఇందుకోసం 1,400 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు చెప్పారు. టమాటా, ఉల్లి, ఆలుగడ్డల ధరల్లో హెచ్చుతగ్గులు అటు రైతుకు ఇటు వినియోగదారునికి ఆందోళన కలిగిస్తున్నాయన్న జైట్లీ ఇందుకోసం చర్యలు చేపట్టినట్లు బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. వీటి ధరల స్థిరీకరణకు ఆపరేషన్ గ్రీన్ తీసుకువస్తున్నామన్న కేంద్ర మంత్రి ఇందుకోసం 500 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ పెంచుతూ అగ్రి ఎక్స్పోర్ట్స్ పెంచేందుకు యత్నిస్తున్నామన్న జైట్లీ 42 ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. An agri-market infrastructure fund with a corpus of rupees 2,000 crore will be set up for developing and upgrading the agricultural market infrastructure in the 22,000 Grameen agricultural markets and 585 APMCs. The task of connecting all eligible habitations with all weather roads has been substantially completed, and with the target date brought forward to March 2019 from March 2022. It is now time to strengthen and widen its ambit further to include major link routes which connect habitations to agricultural and rural markets, higher secondary schools and hospitals. పాల ఉత్పత్తిదారులు, మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు అందిస్తామని ప్రకటించారు జైట్లీ. వ్యవసాయ రంగంలో సోలార్ విద్యుత్ను ప్రోత్సహిస్తామన్న ఆర్థిక మంత్రి ఇందుకోసం నాబార్డు నుంచి రుణాలు అందేలా చూస్తామన్నారు. మత్స్య పరిశ్రమ, పశుసంవర్ధక శాఖల అభివృద్ధికి 10,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. 2017-18లో వ్యవసాయ రుణాల కోసం 10,000 కోట్ల రూపాయలు కేటాయించామన్న ఆయన ఈ ఏడాది ఇందుకోసం 11 లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయానికి కేటాయించిన బడ్జెట్ మొత్తం బడ్జెట్లో 2.16% మాత్రమే. 2.61% మాత్రమే. గత సంవత్సరం 2.50% కేటాయించారు. ఈసారి బడ్జెట్ అదనంగా కేటాయించింది లేదు. కానీ పశువులకు, చేపలకు కలిసేసి 10,000 కోట్లు కేటాయించారని చెప్తున్నారు. బడ్జెట్ ప్రసంగంలో వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాలకే అధిక ప్రాధాన్యం అని ప్రకటించిన జైట్లీ రైతుకు స్థిరమైన ఆదాయం కల్పించే దిశగా చర్యలు చేపట్టినట్లు కనిపించడం లేదు. మోడీ సర్కారు అధికారంలోకి రాగానే వ్యవసాయ బీమాను సంస్కరించినా క్షేత్రస్థాయిలో అమలు మాత్రం అధ్వాన్నంగా ఉంది. దీని సవరణ, అమలు గురించి జైట్లీ ప్రకటన చేయకపోవడం
సాగుదారులను విస్మయానికి గురిచేసింది. రైతుకు స్థిరమైన ఆదాయం లేక నష్టాల బాట పడుతున్న రైతులకు పటిష్టమైన వ్యవసాయ బీమా ప్రకటించలేకపోయారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక సాగుదారుడు నష్టపోతున్నాడు. ఈ క్రమంలో రైతుకు ఆదాయం పెంచే మార్గాలపై దృష్టి సారిస్తున్నట్లు జైట్లీ ప్రకటించారు. రైతు పెట్టిన పెట్టుబడికి 1.5 రెట్ల కనీస మద్దతు ధర ఉండేలా చూస్తామని ఆయన తెలిపారు. దీనికి సంబంధించి రాష్ట్రాలతో మాట్లాడి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. ఇది రైతు ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే పంటలను మద్దతు ధరకే కొంటారా, ఒకవేళ కొంటే ఎంత మేరకు కొంటారనే అంశాలపై బడ్జెట్లో స్పష్టత రాలేదు. పెట్టిన పెట్టుబడికి తగిన మద్దతు ధరలకే దేశంలోని రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది. పంట ధరలు రైతుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉంటాయి. చెమటోడ్చి పండించిన పంట అమ్మకానికి వచ్చేసరికి ధర పలక్కపోతే రైతు కుంగిపోతాడు. అందుకే ఏటా రైతుల ఉత్పత్తులకు ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటిస్తోంది. పంట సాగు కోసం రైతులకయ్యే వాస్తవ ఖర్చు కంటే కూడా మద్దతు ధర ఎప్పుడూ తక్కువగానే ఉంటోంది. కరువు కాటకాలకు తీసిపోని రీతిలో ధరలు లేకపోవడం కూడా రైతుల పాలిట శాపంగా మారింది. ఈ నేపథ్యంలో మద్దతు ధర విషయంలో ఆర్థిక మంత్రి చేసిన ప్రకటన ఆహ్వానించదగిందే. అయితే ఇది ప్రకటనగానే మిగిలిపోకుండా ఆచరణలో చూపించాల్సి ఉంది. బడ్జెట్ స్పీచ్ వేరు, అదర్ బడ్జెట్ పేపర్స్ వేరు. అదర్ బడ్జెట్ పేపర్స్ చూడటానికి కొంత టైం పడుతుంది. బడ్జెట్ స్పీచ్లో ఓవరాల్ పాలసీ ఆఫ్ ది స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే కంట్రీలో ఉన్నటువంటి మేజర్ ఇష్యూస్ ఉన్నాయో అవి అడ్రస్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఉదాహరణకు అగ్రికల్చర్లో ఉన్నటువంటి డిస్ట్రెస్, అదేవిధంగా ఫార్మింగ్ సెక్టార్లో ఉండేటువంటి డిస్ట్రెస్ని ఆయన అడ్రస్ చేశారు. దాన్ని వెల్కమ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఒకవైపు అగ్రో ఎకానమీ, రూరల్ డెవలప్మెంటు, అదేవిధంగా హెల్త్, హ్యూమన్ డెవలప్మెంట్కి ఉపయోగపడేటువంటిది ఎడ్యుకేషన్, ఈ రెండు కూడా అడ్రస్ చేశారు. ఓవరాల్గా వెహికల్ సెక్షన్ దృష్టిలో పెట్టుకుని చేసినటువంటి బడ్జెట్ స్పీచ్. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5వ బడ్జెట్ వచ్చింది. మొట్టమొదటిసారిగా ఈ 5 సంవత్సరాలలో మొట్టమొదటిసారిగా కొంత వ్యవసాయం మీద దృష్టి పెట్టినట్టుగా, కొంత వైద్యం మీద దృష్టి పెట్టినట్టుగా, కొంత విద్య మీద దృష్టి పెట్టినట్టుగా ఉన్నది తప్ప మొత్తం దేశవ్యాప్తంగా ప్రజల హృదయాల్లో ఒక ముద్ర వేయగలిగేటువంటి, ప్రజలకు ఇది గొప్పగా ఉంది అని చెప్పేటువంటి గొప్ప గొప్ప స్కీమ్స్ మాత్రం లేవు. ఏదైతే పేదరికం తగ్గాలని చెప్పి భావించిందో, అంతరాలు తగ్గాలని చెప్పి భావించిందో, నిరుద్యోగ సమస్య తీరాలని చెప్పి భావించిందో, నిరుద్యోగ సమస్య విషయంలో కావచ్చు, అంతరాల విషయంలో కావచ్చు పెద్ద తేడా లేదు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కన్నా మార్కెట్ ధరలు పడిపోయినప్పుడు సేకరణ సంస్థలు బరిలోకి దిగి తామే పంటలను సేకరిస్తాయి. ఖరీఫ్, రబీ, చెరకు, ముడిజనుము, కొబ్బరి ఇలా మొత్తం పంటలన్నింటినీ 5 విభాగాలుగా వర్గీకరించి మద్దతు ధర ప్రకటిస్తారు. భారత ఆహార సంస్థ, జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ ఫెడరేషన్ వరి, గోధుమను సేకరిస్తాయి. మిగతా పంటలను అంతగా పట్టించుకోవు. నిధుల కొరత వల్ల కొన్ని రాష్ట్రాల్లో పంటలను మద్దతు ధరకు సేకరించడం లేదు. ప్రైవేట్లో అమ్మేవారికి గిట్టుబాటు ధర లభించడం లేదు. ఈ నేపథ్యంలో పంటను మద్దతు ధరకు కొంటారా లేదా, కొంటే ఎంత మేరకు కొంటారనే అంశాలపై కేంద్ర బడ్జెట్లో స్పష్టత రాలేదు. మార్కెట్ జోక్యం పథకం, మద్దతు ధర పథకం అనే 2 రకాల పథకాల పేరుతో ఇప్పటివరకు కేంద్రం పంటలను కొంటోంది. వీటికి 2018-19 సంవత్సరానికి 200 కోట్లు కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరం కేటాయించిన 950 కోట్ల కన్నా బాగా తగ్గించింది. 2 పథకాలకు కలిపి వచ్చే ఏడాది నుంచి మార్కెట్ హామీ పథకం పేరుతో కొత్తదాన్ని తెస్తామని ఇటీవల రాష్ట్రాల మార్కెటింగ్ శాఖల అధికారులతో కేంద్ర వ్యవసాయ శాఖ చర్చించింది. ఇది అమల్లోకి వస్తే మద్దతు ధర జాబితాలో ఉండే 23 రకాల పంటలను రాష్ట్రాలే సొంత నిధులతో మొదటగా కొనుగోలు చేయాలి. వాటిని తిరిగి అమ్ముకున్నప్పుడు నష్టం వస్తే
ఆ సొమ్ములో 40% ఇస్తామని కేంద్రం ప్రతిపాదించింది. మార్కెట్ అసిస్టెంట్ స్కీమ్ కూడా ఒకటి అనౌన్స్ చేశారు. అది ఎట్లా దాని రూపురేఖలు అయితే ఇంకా పూర్తిగా చెప్పలేదు. మినిమం సపోర్ట్ ప్రైస్ అనౌన్స్ చేసిన తర్వాత ఆ ధర కింద రైతులకు రాకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కొనొచ్చు. కొని మళ్ళీ అమ్మే సమయంలో కింద రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపోతే దానికి భర్తీ చేసే ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సగానికి పైగా ఖర్చు కేంద్రం భరిస్తుంది అని వాళ్ళు అనౌన్స్ చేశారు. అది కూడా చాలా మంచి పరిణామం. ఈ పథకానికి తెలుగు రాష్ట్రాలు అంగీకరించడం లేదు. పంటలు తిరిగి అమ్మినప్పుడు పెద్దగా నష్టాలు రావన్న ఉద్దేశ్యంతోనే బడ్జెట్లో 200 కోట్లనే కేటాయించి ఉండవచ్చని తెలుగు రాష్ట్రాల మార్కెటింగ్ అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. నష్టపోయిన సొమ్ములో 55% ఇస్తే సిద్ధమని పలు రాష్ట్రాలు తెలిపాయి. కేంద్రం దీనికి ఇంకా అంగీకారం తెలపలేదు. మరోవైపు వ్యవసాయ మార్కెట్లను ఆన్లైన్ వేదికలోకి తెచ్చి ఆన్లైన్ కొనుగోళ్లు పెంచేందుకు 1050 కోట్లను కేంద్రం కేటాయించింది. వీటితో దేశవ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్లను ఆధునీకరించి మౌలిక సదుపాయాలు కల్పిస్తామంది. ధరల్లో హెచ్చుతగ్గులు ఉండే ఉల్లి, టమాటా వంటి వ్యవసాయ ఉత్పత్తులు, కూరగాయల ధరల నియంత్రణ, పర్యవేక్షణ కోసం ఆపరేషన్ గ్రీన్స్ ను చేపడతామని జైట్లీ ప్రకటించారు. దేశంలో పాల ఉత్పత్తి పెంపునకు దోహదపడిన ఆపరేషన్ ఫ్లడ్ తరహాలో దీన్ని చేపడతామని అన్నారు. ఇకపై వచ్చే ఏడాది నుంచి ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, టమాటాకు కనీస ధరనిచ్చేలా ఈ కొత్త పథకాన్ని అమలు చేయనున్నారు. జనవరి 1వ తేదీ నుంచి 4 రకాల పంటలకు హర్యానాలో ఇలాంటి పథకాన్ని అక్కడి ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అందులో ఒక పంటను తగ్గించి 3 పంటలను కేంద్రం ఆపరేషన్ గ్రీన్స్ ను ప్రకటించింది. ఆపరేషన్ ఫ్లడ్ ఏదైతే మిల్క్ ప్రొడక్షన్ ని దేశవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడిందో సప్లై చైన్ అది ఎస్టాబ్లిష్ చేసి, అట్లాగే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆ రైతులకు ఉపయోగపడే విధంగా ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టాబ్లిష్ చేస్తూ ఆపరేషన్ గ్రీన్ పేరుతో చేస్తామని చెప్పినారు. అది కూడా రైతు సహకార సంఘాల ద్వారా చేస్తామన్నారు. దానికోసం కూడా నిధులు కేటాయించడం కూడా చాలా మంచి విషయము. మూడోది, ఈ రసాయనిక వ్యవసాయంతో వస్తున్న సమస్యలన్నీ చూసిన తర్వాత ఆర్గానిక్ వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున క్లస్టర్స్ రూపంలో 1000 హెక్టార్స్ ఒక్కొక్క క్లస్టర్ చొప్పున దేశవ్యాప్తంగా దీన్ని ప్రమోట్ చేద్దామని ఏదైతే అంటున్నారో అది కూడా చాలా మంచి పరిణామం. అయితే ఓవరాల్గా రైతులకు ఆదాయ భద్రత కల్పించే దిశగా ప్రయత్నం జరగకపోతే మాత్రము సంక్షోభంలో నుంచి వ్యవసాయ రంగం బయటపడేది అయితే ఉండదు. ఏటికేతం పట్టి ఏయి పుట్లు పండించినా గంజిలో మెతుకెరగని దీనావస్థ మన రైతుది. వరదల్లో, కరువులు, చీడపీడలు ఎప్పుడూ ఏదో ఒక రూపేణా ఆపద విరుచుకుపడి పంటను నాశనం చేసి రైతు బతుకునే ధ్వంసం చేస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల నుంచి రైతును కాపాడేందుకు కేంద్రం పంటల బీమా పథకాలను తీసుకువచ్చింది. అయితే ఈ పథకాలు తెలుగు రాష్ట్రాల్లో అనుకున్నంత సక్సెస్ కాలేకపోయాయి. వీటి అమలు విఫలమైంది. రైతులకు చేరువ కాలేకపోయింది. అయినా కేంద్ర సర్కార్ ఈ ఏడు పంటల బీమాకు బడ్జెట్లో పెద్దగా నిధుల కేటాయింపు జరపలేదు. పంటల బీమా పథకాల అమలుకు కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపు పెద్దగా లేదు. 2018-19కి 13,000 కోట్లు మాత్రమే కేటాయించారు. ప్రధానమంత్రి పంటల బీమా పథకం, వాతావరణాధారిత పంటల బీమా పథకం పేరుతో 2 రకాలుగా అమలు చేస్తున్నారు. కేంద్రం విధించిన లక్ష్యాలకు తెలుగు రాష్ట్రాలు దూరంగా ఉండడంతో తక్కువగా నిధులొస్తున్నాయి. PMFBY కింద వరి ఎకరానికి తెలంగాణలో 25,000గా నిర్ణయించి బీమా చేయించాలి. PMFBY పథకంలో ఖరీఫ్లో 2, రబీలో 1.5% మాత్రమే రైతు చెల్లిస్తారు. అంతకన్నా ఎక్కువ సొమ్మున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరిస్తాయి. ఇందుకు 2018-19కి కేంద్రం మాటాగా PMFBY పథకానికి 13,000 కోట్లు అవసరం కావచ్చని కేటాయించారు. 2016-17 బడ్జెట్లో PMFBY పథకానికి 5,500 కోట్లను కేంద్రం కేటాయించింది. ఈ సొమ్ముతో దేశవ్యాప్తంగా 30% విస్తీర్ణానికి బీమా చేయించాలన్నది లక్ష్యం. ఏపీలో 22, తెలంగాణలో 10% విస్తీర్ణానికే రైతులు బీమా ప్రీమియం కట్టారు. దేశం మొత్తం మీద 30% విస్తీర్ణానికి రైతులు ప్రీమియం కట్టారని, ఇందుకోసం చివరికి 13,240 కోట్లు సవరించి 2016-17 బడ్జెట్లో ఇచ్చినట్లుగా కేంద్రం వెల్లడించింది. దీన్ని బట్టి 30% విస్తీర్ణానికి రైతులు ప్రీమియం కట్టి బీమా చేయిస్తేనే
13,240 కోట్లు అవసరమని తేలింది. 2018-19లో 50% విస్తీర్ణం పంటలకు రైతులు ప్రీమియం చెల్లించేలా చూసి బీమా పరిధిలోకి తేవాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. రోజురోజుకు కౌలు రైతుల సంఖ్య కూడా బాగా పెరుగుతూ ఉండడంతో వీరిని పంటల బీమా పరిధిలోకి తీసుకొచ్చేందుకు మేలైన మార్గాలను అన్వేషించాలి. ప్రభుత్వాలు బీమా కంపెనీలకు చెల్లించే బదులుగా రైతులకు నేరుగా బీమా సొమ్ము చెల్లిస్తే బీమా పథకాన్ని ఖచ్చితంగా రైతులు ఆదరిస్తారు. అప్పుడే రైతుకు పంటల బీమా ధీమానిస్తుంది. రుణాల విషయానికి వచ్చేసరికి చాలా సంవత్సరాల నుంచి కూడా అందరూ మాట్లాడుతున్నారు, రుణాలు పెంచుతున్నారు, వ్యవసాయ రుణాలు అంటూ పెంచుతున్నారు, కానీ అవి సాగు చేస్తున్న రైతులకు అందుతున్న పరిస్థితుల్లో లేవు అన్నది సమస్యగా అందరం చూస్తూనే ఉన్నాం. కౌలు రైతుల సంఖ్య పెరుగుతుంది, వాళ్ళకి అందించడానికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక చేయలేదు. గత 2 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతుంది ఒక సిస్టమ్ తీసుకొస్తామని, ఇప్పటిదాకా అదేమీ రోల్ అవుట్ చేయలేదు. ఈ సంవత్సరం కూడా 11 లక్షల కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు ఇస్తామని చెప్పినారు. అదైతే మరి కౌలు రైతులకు అందకుండా ఇవన్నీ కూడా మళ్ళీ సాగు చేస్తున్న వాళ్ళకి కాకుండా భూమి ఉన్న వాళ్ళకే వెళితే కౌలు రైతుల సమస్యలు అలాగే ఉండిపోతాయి. ఇది ప్రధానమైన సమస్య ప్రభుత్వం వైపు నుంచి చూస్తే. ఇంకొకటి కూడా మనకు అర్థమవుతున్నది ఏంటంటే, బడ్జెట్లు వివిధ రంగాలకి ఎట్లా కేటాయించినారు అన్నది చూస్తే కింద సాగునీటి రంగానికి కానీ మిగతా వాటన్నిటికి కూడా పోయిన సంవత్సరం కంటే కూడా తగ్గించినట్టుగా కనిపిస్తుంది. చాలా పథకాలకు కూడా తగ్గించినట్టుగా కనిపిస్తుంది. యానిమల్ హస్బెండరీ కానీ మిగతా వాటన్నిటికి కూడా నికరంగా చూస్తే తగ్గించినట్టుగానే కనిపిస్తుంది. దీని ప్రభావం రైతుల మీద, వ్యవసాయ రంగం మీద చాలా పడుతుంది. రైతులు అధిక ఆదాయం పొందాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. అందుకే వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సారించమన్నారు అరుణ్ జైట్లీ. రైతులు ప్రస్తుతం సాగు చేస్తున్న విస్తీర్ణంలోనే తక్కువ ఖర్చుతో ఇప్పటికన్నా ఎక్కువ దిగుబడి సాధించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యమన్నారు. అయితే 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడం ప్రభుత్వానికి సాధ్యమేనా? రైతుల ఆదాయం రెట్టింపు చేయాలంటే ఏం చేయాలి? రెండు 2022 నాటికి రైతు ఆదాయం రెట్టింపు కావాలి. ఇది మోదీ లక్ష్యం. దానికి అనుగుణంగానే కేంద్ర బడ్జెట్లో మంత్రి అరుణ్ జైట్లీ రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు కృషి చేస్తున్నామని ప్రకటించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు తీసుకొచ్చి వాటిని అధిక ధరకు అమ్మే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అయితే క్షేత్రస్థాయిలో దీని అమలు మాత్రం అధ్వానంగా ఉంది. మోదీ ఉత్సాహానికి తగినట్లుగా క్షేత్రస్థాయిలో అమలు జరగటం లేదు. ముందుగా దీన్ని ఒక ఉద్యమంలాగా తీసుకోలేకపోయారు. ఇందుకోసం కొన్ని పథకాలు ప్రత్యేకంగా తీసుకొచ్చినా అనుకున్న రీతిలో ముందుకు వెళ్లటం లేదు. నేల ఆరోగ్యాన్ని పెంచే క్రమంలో సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ను తీసుకొచ్చారు. భూసార పరీక్షలు నిర్వహించి ఫలితాల ఆధారంగా ఎరువులు వాడాలన్నది దీని ఉద్దేశ్యం. ఇందులో ప్రభుత్వం 50% కూడా విజయాన్ని సాధించలేకపోయింది. సిఫార్సు మేరకు ఎరువులు వాడాలని రైతులకు పదే పదే సూచించాలి. రైతు ఆదాయానికి భద్రత కల్పించే విషయంలో గతంలో ఉన్న వ్యవసాయ బీమాకు భారీ మార్పులు చేసి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని తీసుకొచ్చారు. పండ్ల తోటలకు బీమా కల్పించడం మంచి పరిణామం. అయినా ఈ పథకాన్ని రైతుకు చేర్చడంలో అధికారులు విఫలమయ్యారు. సాగునీటి వసతిని పెంచే క్రమంలో ప్రధాని సించాయి యోజన పథకాన్ని తీసుకొచ్చినా కూడా ఇంకా అమలు చేయాల్సింది ఎంతో ఉంది. మార్కెటింగ్ వ్యవస్థలో దళారుల ప్రమేయాన్ని తగ్గించి దేశంలో సరుకు ఎక్కడ పండినా కూడా ఎక్కడైనా అమ్ముకునేలా మార్కెటింగ్ వ్యవస్థను మొత్తాన్ని కలుపుతూ ఈనాం మార్కెట్ విధానాన్ని తీసుకొచ్చారు. ఈ విధానంపై రైతులు పెదవి విరుస్తున్నారు. ఇందులో పెద్దగా ప్రయోజనం లేదని అంటున్నారు. రైతు ఆదాయాన్ని పెంచే క్రమంలో రాష్ట్రాల పాత్ర ప్రాముఖ్యమైంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో చేతులు కలిపితేనే ఫలితాలు సాధ్యమవుతాయి. కొన్ని రాష్ట్రాలు లక్ష్య సాధనలో పనిచేస్తున్నా కూడా మరికొన్నింటి పాత్ర నామమాత్రంగా ఉంది.
ఈ పరిస్థితిలో మార్పు రావాలన్నది నిపుణుల మాట. వ్యవసాయ రంగాన్ని కనుక చూస్తే ఇక్కడ 2 విషయాలను గమనించాలి. ఒకటి, ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి, ఆత్మహత్యలు ఆగాలి. రెండవది, మనం ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకుంటున్నాం. వంట నూనెలు 1,10,00,000 టన్నులు, పప్పులు 40 లక్షల టన్నులు, పంచదార 20 నుంచి 30 లక్షల టన్నులు, పత్తి 30 లక్షల బేళ్లు. అంటే పత్తి, పంచదార, వంట నూనెలు, పప్పులు దిగుమతి చేసుకుంటూ వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తున్నాడు అని చెప్తే ఎలా వీలవుతుంది? పోనీ మన దగ్గర ఉత్పత్తికి అవకాశాలు లేవా? మనం 43 కోట్ల ఎకరాలు సాగు చేస్తున్నాం, కానీ అందులో 7 కోట్ల ఎకరాలు బీళ్లుగా మార్చేశారు. ఇప్పటికీ 70 నుంచి 52% ప్రజలు తగ్గారు వ్యవసాయ రంగం మీద ఆధారపడారు. ఈ సంఖ్య ఇంకా తగ్గుతుంది. వాస్తవానికి వ్యవసాయ రంగంలో రానున్న కాలంలో కూడా ఉపాధి లభించదు, ఎందుకంటే యంత్రాలు ప్రవేశించిన తర్వాత ఉపాధి తగ్గుతుంది. కానీ ఉత్పత్తి పెరగాలి కదా. జనాభా 1.9% ఏటా పెరుగుతూ ఉంటే మరి దానికి సమానంగా వ్యవసాయ ఉత్పత్తి కూడా కనీసం 2% పెరగాలి కదా. గత 4 సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తిని 4% పెంచాలని ప్రయత్నం చేస్తుంది, కానీ ఎప్పుడూ కూడా అంత పెరగలేదు. ఈ సంవత్సరం 2.1% మాత్రమే. 2.1% వ్యవసాయ రంగం అభివృద్ధి అయితే ఇక అసలు భారతదేశం ఎలా అభివృద్ధి అవుతుంది? వ్యవసాయం పరిశ్రమల అభివృద్ధి అయితేనే అది గ్రోత్ రేటు. సర్వీస్ సెక్టర్ గ్రోత్ రేటు కాదు. వ్యవసాయంలో టెక్నాలజీ పెరగడం ద్వారా దిగుబడి పెరుగుతుంది, అదే సమయంలో ఖర్చు తగ్గుతుంది. వ్యవసాయంలో బయోడైవర్సిటీ పెరగాలి, సాగు సరళిలో మార్పులు రావాలి. ఎప్పుడూ ఆదాయాన్నిచ్చే పంటల కంటే త్వరగా ఆదాయాన్నిచ్చే కూరగాయలు సాగు చేయాలి. అదే సమయంలో నిత్యం ఆదాయం ఉండేలా పంటలు సాగు చేసుకోవాలి. చిన్న సన్నకారు రైతుల ఆదాయ భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు రూపొందించాలంటున్నారు నిపుణులు. మౌలిక వసతులు కల్పించాలి. మౌలిక వసతులు అంటే సాగునీటి వనరులు కల్పించడం, రవాణా సౌకర్యం కల్పించడం, చదువు చెప్పడం. ఈరోజు చాలా జిల్లాలలో చూస్తే 20% లోపు చదువు. ఇక రుణాల విషయం చూస్తే 11 లక్షల కోట్లు కేటాయించామని చెప్తున్నారు. అసలు వాస్తవానికి ఎంత ఇవ్వాలి? రిజర్వ్ బ్యాంక్ రూల్స్ ప్రకారం అయితే 18% అప్పులు రైతులకు పంట రుణాలు ఇవ్వాలి. పంట రుణాలు ఇవాళ మొత్తం బ్యాంకులలో 98 లక్షల కోట్లు డిపాజిట్లు ఉన్నాయి. అంటే 95 లక్షల కోట్లు అంటే 18 లక్షల కోట్లు అప్పులు ఇవ్వాలి. గత సంవత్సరం 9 ఇచ్చాం, అంతకుముందు 7 ఇచ్చాం, ఇప్పుడు 11 ఇస్తున్నాం. 11 కాదు, 18 లక్షల కోట్లు అప్పు ఇవ్వాలి. నువ్వు ఇవ్వకపోవడం చేత మైక్రో ఫైనాన్స్ దగ్గరికి వెళ్తున్నారు, అలాగే ప్రైవేట్ అప్పుల దగ్గరికి వెళ్తున్నారు. ఆ అప్పులు చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అందువల్ల ఈ బడ్జెట్ వ్యవసాయ అభివృద్ధికి ఏమీ ఉపయోగపడదు. ఇది ఉపయోగపడాలంటే కనీసం 2.61% కాకుండా కనీసం 5% అన్న బడ్జెట్ కేటాయించాలి. కేటాయించి వాటి ఖర్చు పెట్టాలి, విడుదల చేసి. అప్పుడు మాత్రమే ఇది గ్రామీణ బడ్జెట్ కింద లెక్క పెట్టబడుతుంది తప్ప. ప్రభుత్వం ఏం చెప్పినా ఏం చేసినా రైతుకు మార్కెట్లో మంచి ధర ఉందా లేదా అన్నది అన్నింటికన్నా ముఖ్యం. ప్రణాళికల రూపకల్పన కంటే అమలు ముఖ్యమైంది. ప్రభుత్వం క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను అంచనా వేసి నిపుణుల సూచనలు అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మాటల కన్నా చేతలు ముఖ్యం, అంకెల కన్నా అమలు ముఖ్యం. మోడీ సర్కారు వచ్చాక రైతు కోసం ప్రత్యేకంగా కొన్ని పథకాలు తీసుకువచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు అధ్వాన్నంగా ఉంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా రైతుకు స్థిరమైన ఆదాయం వచ్చేలా వ్యవసాయ బీమాను అమలు చేయాల్సిన అవసరం ఉంది. రైతుకు స్థిరమైన ఆదాయం వచ్చినప్పుడే సంక్షేమం దిశగా ముందుకు వెళ్తాడు. అప్పుడే ప్రభుత్వం చెప్తున్న రైతు సంక్షేమం అన్న మాటకు సార్థకత ఉంటుంది. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.